పార్టీని ఎవరో నష్టపరచాల్సిన అవసరం లేదు. వాళ్ల మీడియా నేతలే సంకనాకించడానికి రెడీ అవుతారు. ముఖ్యంగా చంద్రబాబుకు ఆయన ఎల్లో మీడియా ప్లస్ కావాలా, మైనస్ అవుతోంది. అవును, నిజంగా నిజమిది. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 సాంబా, ఏబిఎన్ వెంకటకృష్ణలే చంద్రబాబును సగం ఓడించేస్తున్నారు. తాజాగా ఏపీలో టీడీపీ జనసేన కూటమి ఓటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు ఓడిపోతున్నాడన్న వాస్తవాన్ని ఏబిఎన్ వెంకటకృష్ణ అందరికంటే ముందే గుర్తించాడు. నిన్న రాత్రి డిబేట్లో ఒక సంచలన విషయాన్ని ఏబిఎన్ వెంకటకృష్ణ బయటపెట్టాడు. ఏపీలో సీన్ మారుతోందని, టీడీపీ ఓటమి అని అర్థమవుతోందని, వైసీపీ గెలుపు పక్కాని వెంకటకృష్ణ గుండెలు బాదుకున్నారు. ఒక మంచి సర్వే సంస్థ నుంచి వెంకటకృష్ణకు వాట్సాప్లో రిపోర్ట్ వచ్చిందట. అందులో ఉత్తరాంధ్రలో వైసీపీ స్వీప్ చేస్తుందని, వైజాగ్లో 4, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో కొన్ని మాత్రమే వస్తాయని, టీడీపీ కూటమి 30 నుంచి 35 మాత్రమే వస్తాయని సర్వేలో తేలిందట. జగన్ ఏకంగా 140 నుంచి 150 సీట్లతో మరోసారి అధికారంలోకి రాబోతున్నాడని వెంకటకృష్ణ సంచలన సర్వేను ఏబిఎన్లో లైవ్లో పేర్కొన్నారు. జగన్ కు కంగ్రాట్స్ చెబుతూ వెంకటకృష్ణ ఆవేదనతో చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ సీన్ ఏదో మారుతోంది. మారడం అంటే టాక్, మౌత్ టాక్ మారుతోంది. ఇవాళ ఎవరో ఒక ఆయన పంపాడు నాకు, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఆయన పంపింది ఏంటి అంటే ఉత్తరాంధ్ర స్వీప్ అంట వైసీపీ. వైజాగ్లో 4, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1, 2 ఇచ్చాడు. ఇట్లా ఇచ్చి మొత్తం మీద మీ కూటమికి 30 నుంచి 36 మధ్యలో ఇచ్చాడు. 140 వరకు వైసీపీకి వస్తాయని ఇచ్చాడు. జగన్కి కంగ్రాట్స్ చెప్పండి అని చెప్పాను నేను. అంతే కదా, ఆయన సర్వే చేశాడు.